బాక్సాఫీస్ దగ్గర వరుసగా 6 ఫ్లాప్ మూవీస్ ను తన ఖాతాలో వేసుకుని డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్స్ తో కెరీర్ లోనే లోవెస్ట్ ఫేజ్ లో ఉన్న టైంలో బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ కంబ్యాక్ అవ్వడం అన్నది అందరూ ఆశిస్తారు. కానీ అదే టైంలో ఊహకందని రేంజ్ లో ప్రీవియస్ మూవీ ఓపెనింగ్స్ కన్నా కానీ 3-4 రెట్లు అధికమైన ఓపెనింగ్స్ ని అందుకునే రేంజ్ కంబ్యాక్ ను ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం అతిశయోక్తి మాత్రమే అవుతుంది. కానీ అది ఇప్పుడు రియాలిటీలో జరిగేలా చేసుకున్న మాస్ మహారాజా రవితేజ కేవలం తన లేటెస్ట్ మూవీ ఇరుముడితో తొలి రోజే ఊహకందని ఓపెనింగ్స్ ని నమోదు చేసి తొలి రోజు కలెక్షన్ల పరంగా తన కెరీర్ లో ఆల్ టైమ్ ఎపిక్ రికార్డును నమోదు చేశాడు. బాక్సాఫీస్ దగ్గర ఇరుముడి మూవీ మొదటి రోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంబ్యాక్ కలెక్షన్లు అందుకున్న మూవీస్ లో ఒకటి అనిపించే రేంజ్ లో జోరును చూపించడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు సినిమా డబుల్ డిజిట్ షేర్ మార్కును దాటేసి 11.02 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకుంది. కాగా రవితేజ నటించిన ప్రీవియస్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి 2.3 కోట్ల రేంజ్ లో షేర్ ను మాత్రమే అందుకుంది. అక్కడి నుండి ఏకంగా 3-4 రెట్లు అధికమైన వసూలతో ఇరుముడి సినిమా సెన్సేషన్ ను క్రియేట్ చేయడం విశేషం. ఇక అంతకన్నా ముందు మాస్ జాతర 4.85 కోట్లు, మిస్టర్ బచ్చన్ 4.56 కోట్లు, ఈగల్ 3.93 కోట్లు, టైగర్ నాగేశ్వరరావు 4.33 కోట్లు, రావణాసుర 4.29 కోట్లు, ధమాకా 4.66 కోట్లు, రామారావు ఆన్ డ్యూటీ 2.82 కోట్లు, కిలాడి 4.3 కోట్లు, క్రాక్ 6.25 కోట్ల వరకు షేర్ ను మొదటి రోజు అందుకున్నాయి. కానీ ఇరుముడి లాంటి సెన్సేషనల్ మూవీతో ఈ రేంజ్ కంబ్యాక్ నైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదనే చెప్పాలి. 2.3 కోట్ల నుండి 11 కోట్ల ఓపెనింగ్స్ తో తన రేంజ్ ను అమాంతం ఒక్క సినిమాతో పెంచుకున్నాడు రవితేజ. మరి ఈ కన్సిస్టెన్సీని తన అప్కమింగ్ మూవీస్ కూడా కొనసాగిస్తే ఒకప్పుడు తన మార్కెట్ మళ్ళీ అదే రేంజ్ లో ఉండే అవకాశం ఇప్పుడు ఎంతైనా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.